V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ రెవెన్యూ సాలార్జింగ్ కంచె భూములలో సీలింగ్ భూములను తెర మీదకు తెచ్చిందే ఫిర్జాదిగూడ మేయర్ వెంకటరెడ్డి అని ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ మేరకు ఫిర్జాదిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ ఫిర్జాదిగూడ పాలకవర్గం ఏర్పాటైన అనంతరం మేయర్ వెంకటరెడ్డి పర్వతాపూర్లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి కౌన్సిల్లో తీర్మానం చేసి 30 లక్షల రూపాయలు వెచ్చించి సీలింగ్ భూములకు ఫెన్సింగ్ వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అనంతరం నయానో భయానో వేరే వాళ్ల భూములను తన అనుచరులకు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇయాల ఆయన అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోననే భావనతో ఆందోళన డ్రామాలు చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లేకపోతే నీకు మేయర్ పదవి ఎక్కడదని, రాజకీయంగా భిక్ష పెట్టిన సుధీర్ రెడ్డిని ఏకవచనంతో విమర్శలు చేసే స్థాయి నీకుందా అని దుయ్యబట్టారు. ఇవాళ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఇష్టం వచ్చిన ఆయనకు రాజకీయం భిక్ష పెట్టింది సుధీర్ రెడ్డి గారు. ఆయన వయసు ఎంత జక్కా వెంకటరెడ్డి, అంతకు మించి ఎక్కువ పొలిటికల్ కెరియర్ అక్కడ సుధీర్ రెడ్డి గారు. పారాషూట్గా తీసుకొచ్చి నీకు మేయర్ పదవి మీద కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు వచ్చినప్పుడు 26కి 20 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్స్ కలిసినా కూడా, వేరే పార్టీ నుంచి ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి కల్పించిండు. టీఆర్ఎస్ పార్టీ 26 మందిలాగా చేసిండు, ఒక సైన్యం తయారు చేయించింది సుధీర్ రెడ్డి గారు. ఆ రోజు నీకు బుద్ధి రాలేదా? ఆ రోజు నీకు అర్థం కాలేదా? ఆ రోజేమో కాలు నొప్పున్నావు. హిందీలో ఒక సామర్థ్యం ఉన్నది, సౌ చూహే కాకే బిల్లి హచ్చుకొచ్చాయి. ఇట్లాంటి దొంగ నీతులు వెంకటరెడ్డి. పదవి వచ్చినాక ముందు ఒక టైప్, పదవి వచ్చిన తర్వాత ఇంకొక టైప్. 26 కార్పొరేటర్లు ఉండాలి. అసలు ఏం జరిగింది? 15-16 మంది రివోల్ట్ అవ్వడానికి, కోఆప్షన్ మెంబర్స్ రివోల్ట్ అవ్వడానికి ఏం జరిగింది? అసలు రెడ్డి గారికి సభలో తెలియజేశారు. ఇవాళ ఆ రోజు కోవిడ్ సెంటర్ ఒక ₹1 కోటి ఖర్చు పెడితే ఇవాళ మన ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో ఒక 100 పడకల హాస్పిటల్ నిర్మించే పరిస్థితి ఉండే. కానీ ఆయన సొంత స్వార్థానికి ఇవాళ ఆయన ఉన్నటువంటి నల్గొండ జిల్లా మోత్కూరుకి లాభం చేయాలని చెప్పి, ఆ మోత్కూరు ప్రజలకు ఇబ్బంది కాకుండా అక్కడ వాళ్ళు ఉండాలని ప్రాబ్లం అయితే అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఫిర్జాదిగూడ కార్పొరేషన్ ఉన్నటువంటి కోవిడ్ సెంటర్ లో ఇవాళ వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరూ కూడా న్యాయం చేసింది. కానీ ఇక్కడ ఫిర్జాదిగూడ ఉన్న ప్రజలందరి వరకు కూడా ఆయన కోవిడ్ సెంటర్ ద్వారా న్యాయం చేయలేదు. ఓన్లీ కేవలం ఆ కోవిడ్ సెంటర్ ని కూడా లక్షలాది రూపాయలు ఇంత కుంభకోణం ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు సంపాదించిన ఘనత కూడా మీరు వెంకటరెడ్డి గారికి దక్కుతారని సభకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అప్పుడు మన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కి అందరూ కూడా 26 మంది కార్పొరేటర్లు అందరూ కూడా ఎంతో కష్టపడి చాలా సార్లు మన మల్లారెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి ఏదో 110 కోట్ల రూపాయలు SNDP ఉందో, స్టామ్ వాటర్ డ్రైన్ ఉందో, దాని అందరం కలిసి కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన కమిషన్ల కక్కుర్తికి 110 కోట్ల సుమారుగా ఈయన ఒక 10 కోట్ల రూపాయల కమిషన్ వస్తుందో, 5 కోట్ల రూపాయల కమిషన్ వస్తుందని చెప్పి కమిషన్ల కక్కుర్తి ఆ రోజు SNDP కృష్ణారెడ్డి అని కాంట్రాక్టర్ ఉండే. ఆ కృష్ణారెడ్డి పైసలు ఇవ్వనందుకు కృష్ణారెడ్డి కొడుకును కొట్టి ఆయన ఫోన్లు ఆపుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినందుకు ఇవాళ SNDP వర్క్ కూడా ఇవాళ ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో ఆగిపోయింది. ఇవాళ ఈయన ఓన్లీ ఏ పని చేసినా కూడా కమిషన్లకు, లంచాలకు, అవినీతికో తప్ప ఈయన ఏ ఒక్క వర్క్ కూడా ఇవాళ పేద ప్రజల గురించి చేసిన దాఖలాలు ఇవన్నీ కూడా సభ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ అన్ని ఎక్కడ పోయినా కూడా, ఏ రాష్ట్రం పోయినా కూడా ఇవాళ ఇక్కడ నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్జాదిగూడకు ఒక రోడ్ వేసి వదిలిపెట్టిండు. ఈరోజు కాలనీలో అదే డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మాత్రం డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు సాయిపిరేలో అన్ని ఇళ్ళు అయినా కూడా ఒక డ్రైనేజ్ చేద్దామంటే కూడా దానికి ఇప్పుడు బడ్జెట్ లేకుండా పోయింది. ఇంకా ₹1 పని చేసేదానికి కూడా లేదు పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఇంకా మా మీద ఆరోపణలు చేయడం అనేది చాలా, అలాగే సుధీర్ రెడ్డి నన్ను ఈ రోజు విమర్శిస్తున్నాడు. ఆ రోజు ఆయననే కట్టిండు. మేము 26 మంది గెలిచినాము. ఆ ఆశయాలను అందరినీ ఒమ్ము చేసి ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ప్రజలకు సేవ చేసే దిశలో కాకుండా ఒక స్వార్థపూరిత రాజకీయం, తన మేయర్ పదవి కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు మమ్మల్ని అందరినీ విచ్ఛిన్నం చేసిన పరిస్థితి ఈ మేయర్ గారిది. ఈ మేయర్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు తోటి కార్పొరేటర్లు బాధపడుకుంటూ ఈరోజు
కూలిపోవడానికి కారకులు ఎవరని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు అది సీలింగ్ భూమి కాదని మీకు తెలియదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఆ భూమి ఉందని తెలిసి కూడా తప్పు చేసిన మొట్టమొదటి వ్యక్తి, తప్పు చేసి కోచేయను హరిశంకర్ రెడ్డిని ఇరికించిన వ్యక్తివి నువ్వు కాదా అని చెప్పేసి నేను ఈ పత్రికా మూలంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. గౌరవ మేయర్ గారు ఇప్పటి కూడా మేలుకోమని చెప్పేసి మార్నింగే మెసేజ్ పెట్టినా. నేను గతంలో ఏదైతే తన ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని సాయి ప్రియాలో ప్లాట్లు తెలుసో తెలియకో ప్లాట్లు కొన్న వ్యక్తులది నేలమట్టం అవుతుంటే స్వయంగా నేనే ఫోన్ చేసి ఒక్క హరిశంకర్ రెడ్డి ఇబ్బంది పడతా ఉండు అక్కడ మనం మాట్లాడి వాళ్ళ ఏదైతే పేద ప్రజల ప్లాట్లను కాపాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఆ రోజు ఎక్కడ దాక్కున్నాం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని. ఈ రోజు 26 మంది కార్పొరేటర్లను విచ్ఛేదం చేసి ఈ రోజు ఒక్కనివే పబ్బం గడుపుకుంటా ఉన్నాం. ఎక్కడ నువ్వు టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టినావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నిరంతరం 14